ఎక్స్ప్లెయిన్ హౌ నేషనల్ ఇన్కమ్ ఈజ్ అసెస్ త్రూ ఇన్కమ్ మెథడ్ అండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎస్టిమేటింగ్ నేషనల్ ఇన్కమ్ బై ఇన్కమ్ మెథడ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తేనమ్మా, ఈ యొక్క క్వశ్చన్ అనేది ఇంతకుముందు మీకు చెప్పినట్టు యూపీఎస్సీ మోడల్ క్వశ్చన్స్ అనేది ఈ మధ్య కాలంలో గ్రూప్ 1 లాంటి ఎగ్జామినేషన్స్లో లైక్ ఏపీపీఎస్సీ కానీ టీజీపీఎస్సీ లాంటి ఎగ్జామినేషన్స్లో అడుగుతున్నాడు కాబట్టి సో అవి అంచనా వేసి అసెస్ చేసి ఫర్దర్గా ఎలా ఉండబోతుంది అంటే, ఇంతకుముందు గ్రూప్ 1 లాంటి ఎగ్జామినేషన్స్లో చాలా సింపుల్ క్వశ్చన్స్ అనేది అడిగేవాడు, క్వశ్చన్ ఆన్సర్స్ లైక్ వాట్ ఈజ్ నేషనల్ ఇన్కమ్ అని చెప్పేసి, జాతీయ ఆదాయం అనగానేమి అండ్ జాతీయ ఆదాయం అనేది ఈ యొక్క ఆదాయ మదింపు పద్ధతి ద్వారా మీరు గణించండి అని చెప్పేసి అని అడిగేవాడు. వాటి వల్ల ఉపయోగాలు ఏందని అడిగాడు, వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ త్రూ ఇన్కమ్ మెథడ్ అని చెప్పేసి అడిగాడు. అంటే సింపుల్ టర్మ్స్ అనేది అడ్రస్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చేసరికి కొంచెం హై లెవెల్ అంటే టెక్నికల్గా కొన్ని వర్డ్స్ అనేది వాడు ఇది యాడ్ చేయడం జరిగింది. లైక్ హీ ఈజ్ యూజింగ్ ద టర్మ్స్ కాల్డ్ ప్రాముఖ్యత. ఆ ప్రాముఖ్యత అంటే ఏంటి, దానికి ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, ఒక రకంగా చెప్పాలంటే కొంచెం హై స్టాండర్డ్ క్వశ్చన్ అని వచ్చేది, హై స్టాండర్డ్ క్వశ్చన్ అనొచ్చు. చూడడానికి చాలా సింపుల్గానే ఈ యొక్క హై స్టాండర్డ్ క్వశ్చన్ అనేది. సో ఇనిషియల్గా ఏదైతే వాడు అడిగాడో, ఏదైతే వాడు క్వశ్చన్ అనేది ఏదైతే డిమాండ్ అనేది ఏదైతుందో దాని మీద మాత్రమే మీరు అడ్రస్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనకి వర్డ్ లిమిట్ అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా దాని మీద మాత్రమే మీరు ఎక్కువగా ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. సో